హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈ వీడియోలో వచ్చేసి కొత్తగా టైలరింగ్ నేర్చుకొని కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి మామూలుగా రౌండ్ నెక్ బ్లౌజ్ ఇచ్చి మన బోట్ నెక్ అలానే పార్ట్ నెక్ పెట్టాలంటే షోల్డర్ ఎంత పెట్టాలి అని డౌట్ అయితే ఉంటుంది కదా. ఆ డౌట్ అనేది క్లారిటీ అయితే చేస్తాను. అయితే ఈ కస్టమర్ ఇదే బ్లౌజ్ కొలతలతో ఇంతకు ముందు అయితే మనము 5 బ్లౌజులు అయితే కటింగ్ చేసుకొని బ్లౌజులు స్టిచ్చింగ్ అయ్యాక కూడా మీకు షార్ట్ వీడియోలో అయితే చూపించాను. కస్టమర్కి అయితే ఇచ్చేసాము. మళ్ళీ ఆ కస్టమర్ 2 బ్లౌజులు అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మళ్ళీ రౌండ్ నెక్ బ్లౌజ్, ఇది మామూలుగా కటింగ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి రౌండ్ నెక్ బ్లౌజుతో మనకి పార్ట్ నెక్ అలా బోట్ నెక్ అయితే మనకు వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా బోట్ వస్తుంది. అయితే డీప్ నెక్ బ్లౌజుతో రౌండ్ నెక్ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజుతో మనము ఇలా ఎలా మనం ఎంత తీసుకోవాలి షోల్డరు, అలానే నెక్ విడత్ ఎంత తీసుకోవాలి అనేది, అంటే ఫుల్ షోల్డర్ హాఫ్ షోల్డర్ ఎంత తీసుకోవాలనేది డౌట్ అయితే ఉంటుంది కదా. దానికోసం అయితే నేను క్లారిటీ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ అయితే తీసేసుకుందాము. చూడండి, లైనింగ్ ఎలా ఉండేటప్పుడు 1 మీటర్ లైనింగ్ ఉండేటప్పుడు మనకి హ్యాండ్స్ కొద్దిగా ఎక్కువ రావాలి అనుకుంటే ఈ విధంగా మనము ఈ కంపెనీ అంచు సైడ్ అయితే ఫోల్డ్ చేయాలి. సరేనా? 1 మీటర్కి అయితే తక్కువే వస్తుంది, కానీ మనం పెద్ద సైజు బ్లౌజులకైతే 1.5 అలా తీసుకుంటాం కదా. 1.5 లేదంటే 1.20 పాయింట్లు అలా తీసేసుకుంటాం కదా. మనకి వెడల్పు అనేది బాగా వస్తుంది అనమాట. కాబట్టి అసలు హ్యాండ్స్లో అతుకులన్నీ పడవు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా మనం చేస్తే ఇలా నిడువుగా క్లాత్ ఉన్నది అడ్డంగా ఫోల్డ్ చేసాం కదా, అలా క్లాత్ చినిగిపోవడం అలాంటివి ఏవైనా ఉంటాయని మీకు డౌట్ అయితే రావచ్చు. అలా ఏమీ కాదు. నేను ఇక్కడ 15 ఇయర్స్ నుండి ఇలానే క్లాత్ అయితే ఫోల్డ్ చేస్తున్నా. మనకి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు, అస్సలు రాదనమాట. సరేనా? ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు అయితే ఉంది కదా. 10 ఇంచీలకి 1 ఇంచ్ కలిపి 11 ఇంచీలు అయితే మనం పొడవు అయితే తీసుకుంటాం. అలానే హ్యాండ్ లూజ్ అనేది చూడండి, ఈ విధంగా మనం పైనుండైనా తీసుకోవచ్చు, లేదంటే లోపల నుండైనా తీసుకోవచ్చు. 5 ఉంది, పావు తక్కువ 5 ఉంది. పావు తక్కువ 5 అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం. 2 ఇంచీలు ఖర్చు మామూలుగా పెట్టేసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర మనం 11 ఇంచీలు అయితే ఇక్కడ పొడవు తీసుకున్నాం కదా. ఈ లాస్ట్లో కూడా 11 ఇంచీలు అనేది పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ డౌన్ ఎంత చేసుకోవాలి అంటే పావు తక్కువ 11 ఇంచీలు ఉంది కాబట్టి పావు తక్కువ 4 అలా చేసుకుంటే బాగుంటుంది. అలానే చిన్న సైజు అంటే ఆమ్ హోల్ రౌండ్ అనేది చిన్న సైజుగా వచ్చింది అనుకోండి, అప్పుడు 3.5. అలానే బిగ్ సైజ్ వచ్చిందంటే కొద్దిగా అలా మనము అలా తీసుకుంటే సరిపోతుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర పావు తక్కువ 2 అలా తీసేసుకుంటే ఇక్కడ మనకి రౌండ్ ఇవ్వడానికి నీట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా సరే మనం బ్యాక్ సైడ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ అది సంక రౌండ్ అనేది బ్యాక్ సైడ్ చూసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎందుకు అంటారా, ఇదో 8.5 అయితే ఉంది కదా. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు బ్యాక్ సైడ్ ఎందుకు తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా. చూడండి, ఇలా పెట్టేటప్పుడు ఏమంటే మనకు చూడండి ఇక్కడ ఇంత ఖాళీ అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది, బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది. అలా ఎక్కువ తక్కువ ఉండేటప్పుడు మనకి ఈ నడుము లూజులో చెస్ట్ లూజులోనే కాదు, ఆమ్ హోల్ రౌండ్లో కూడా ఎక్కువ తక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ ఉంటే కటింగ్లో అయినా తీసేస్తాం, కానీ తక్కువ ఉంటే మళ్ళీ అతుకులు వేసుకోవడం మనకు టైం వేస్ట్ కదా. అందుకే బ్యాక్ పార్ట్లో ఎప్పుడైనా సరే మనము తీసుకోవాలి. సరేనా? ఆ విధంగా 8.5 వచ్చింది కదా. ఇక్కడ నుండి 8.5 ఈ షోల్డర్ మార్కింగ్ నుండి ఇక్కడ ఈ లైన్కి 8.5 మనము పెట్టేసుకుందాం. అయితే చూడండి, ఇక్కడ 8.5 పెట్టేటప్పుడు ఖర్చు అనేది తక్కువ వచ్చింది, 1.5 అయితే వచ్చింది. అలాంటప్పుడు కొద్దిగా అంటే మనం అతుకులు 4 ముక్కలకి అతుకులు వేయలేం కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇది ఇప్పుడు మార్చాల్సింది అంటే బ్యాక్ తీసాం కదా, ఇక్కడ వరకు పెట్టాం కదా. ఇప్పుడు ఇక్కడ పావు తక్కువ 2కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ 8.5కి మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ 2 ఇంచుల ఖర్చు అయితే ఉంది. ఇక్కడ మనం కొంచెం మార్చాలి. పావు తక్కువ 5 ఉంది కాబట్టి పావు తక్కువ 5 పెట్టేసి ఇక్కడ 2 ఇంచీలు పెట్టేయాలి. పెట్టేస్తే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ సౌండ్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఓకేనా? ఈ విధంగా హ్యాండ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే వెళ్దాం.
సెంటర్ పాయింట్ కట్టించుకున్నాం. ఇప్పుడు మనకి అతుకు చూడండి, దీనికైతే పడడం లేదు, దీనికి చిన్న పీసు, ఈ మిగిలిన పీసులు మనం అతుకులు వేసుకుంటే సరిపోతుంది. సరేనా? ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే వెళ్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాలా డౌట్స్ అయితే మీకు ఉంటాయి. ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ, కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి కానీ చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి, ఛానల్ లోపలికైతే వెళ్ళండి, తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనము సేమ్ టు సేమ్ అన్ని కొలతలు అయితే ఈ బ్లౌజ్ ఆది ప్రకారమే మనం తీసుకుంటాము. ఓన్లీ షోల్డర్ మనం ఎప్పుడైనా బోట్ నెక్ పెట్టాలి అనుకునేటప్పుడు ఏమంటే చాలామంది తీస్తారు, దానికి ఒక చిన్న షార్ట్ వీడియో ఉంది. డీప్ నెక్ లాగే పెట్టేస్తూ ఉంటారు. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, డీప్ నెక్ లాగే పార్ట్ నెక్ అలానే డ్రాప్ షేప్ పెట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంటుంది, ఆ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదు. దానికి ఒక షార్ట్ వీడియో కూడా తీసాను. అంటే వేరే కస్టమర్ వచ్చేసి మన షాప్కి వచ్చి ఆ బ్లౌజ్ వేసుకొని వస్తే అప్పుడు చూసి ఆ వీడియో చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మీకైతే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను, సరేనా? అయితే ఇప్పుడు మనము రౌండ్ నెక్ డీప్ నెక్తో బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు డీప్ నెక్ కొలతలు అయితే తీసుకోకూడదు, బోట్ నెక్ కొలతలు అయితే తీసుకోవాలి. బోట్ నెక్ కావాలంటే మనకి ఫుల్ షోల్డర్ కావాలి, ఫుల్ షోల్డర్లో సగం పెట్టుకుంటాం. కానీ దీనికి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి, డీప్ నెక్కి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఒకటే, ఇదో చూడండి, ఇక్కడ నుండి నడుము లూజు, సరేనా? ఈ నడుము లూజు టోటల్ నడుము లూజు అనేది మనం కొలుసుకోవాలి ఈ బోట్ నెక్ కోసం. అయితే 30 ఉంది కదా, 30లో సగం అంటే మనము బ్యాక్ ఫ్రంట్ టోటల్గా మనకి 30 వచ్చింది కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్ట్కి ఎంత 15. ఆ 15లో ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, మన సైడ్ ఫోల్డింగ్ వేసుకోవాలి, ఓపెన్స్ అటు సైడ్ పెట్టేసుకున్నాం కదా, ఆ 15లో సగము 7.5. ఓకేనా? మనం ఇలా నడుము లూజులో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం నార్మల్గా ఈ బ్లౌజ్ కొలతలు పెడుతూ సేమ్ టు సేమ్ పెడుతూ లేదంటే అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ షోల్డర్ వరకు 7.5 పెట్టచ్చు. ఫస్ట్ అయితే బ్లౌజ్ తాలూకు పొడవు అయితే తీసుకుందాం. పొడవు తీసుకున్న తర్వాత అప్పుడు ఫుల్ షోల్డర్ లెంత్ అనేది అక్కడ యూజ్ చేద్దాం. చూడండి 14.5 అయితే బ్లౌజ్ పొడవు ఉంది కదా, దానికి ఇక్కడ కొంచెం కనిపించదేమో, కొద్దిగా అటు జరుపుతాను. Mm. 14.5 ఉంది కదా, 14.5కి 1 ఇంచ్ కలిపేస్తాం, ఎందుకంటే పైనకి కిందకి కుట్టుల్లోకి, సరేనా? ఈ విధంగా 15.5 అయితే పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఈ లెంత్ అనేది ఎంత ఉంటే అంత పెట్టుకుంటాము. చూడండి ఇది 4.5 ఉంది కదా, 4.5కి 5.5 అయితే పెట్టేసుకుంటాం. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ గ్యాప్లో మనము చిన్న బోట్ నెక్ అలానే డ్రాప్ షేప్, చిన్నది డ్రాప్ షేప్ అయితే చాలు అని చెప్పేసి ఆ కస్టమర్ అయితే అన్నారు. అయితే ఇక్కడ మనము ఫుల్ షోల్డర్ లెంత్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ 7.5 వచ్చింది కదా, ఆ 7.5 అనేది ఇక్కడ యూజ్ చేద్దాం, సరేనా? ఈ నడుము లూజులో 4వ భాగం, నడుము లూజు వచ్చేసి మనకి 30 వచ్చింది కాబట్టి 30/4 అయితే మనకి 7.5 వచ్చింది. ఈ 7.5 అనేది ఇక్కడ యూజ్ చేసుకోవాలి, సరేనా? ఈ విధంగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ కూడా మనము ఇలా 15.5 అనేది చూసుకోవాలి పొడవు, ఇక్కడ కూడా ఈ లాస్ట్లో 15.5. అంతే. అలా అయిన తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు 3.5 పెట్టేద్దాం. ఇక్కడ చూస్తే మనకి 4 ఇంచులు అయితే బోట్ అయితే వచ్చింది, సరిపోతుంది. 4 ఇంచులు బోట్ అనేది సరిపోతుంది. ఇది 3.5 పెట్టుకున్న 2.5 వస్తుంది మనకి. ఇక్కడ మనకి సైడు షోల్డర్లో సైడ్కి బోన్ ఉంటుంది చూసారు, బోన్ వరకు కూడా వస్తుంది మనకి, షోల్డర్ తక్కువ లేకుండా నీట్గా బాగా వస్తుంది. లేదు అంటే ఇక్కడ 3 పెట్టేసి ఇక్కడ 4.5 పెట్టుకున్నా ఇంకా నీట్గా వస్తుంది, చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. అయితే నడుములో 30 ఉంది కదా, 30కి ఎంత షోల్డర్ అంటే
సరిపోతుంది. ఎప్పుడైనా బోట్ నెక్కలో కొద్దిగా ఎక్కువగా తీసుకుంటేనే బెటర్. తక్కువగా అయ్యేటప్పటికి అందులో మీకు ఒక షార్ట్ వీడియో చూపిస్తానన్నాను కదా, ఆ షార్ట్ వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది. హ్యాండ్స్ వేసేటప్పుడు హ్యాండ్స్ మన షోల్డర్ పైకి ఎక్కేస్తాయి. ఎప్పుడైనా సరే ఈ లోత్ అనేది, ఇది వెడల్పు అనేది తక్కువ తీసుకోనము అనుకుంటే హ్యాండ్స్ ఇక్కడ నుండి జాయింట్ అవుతాయి కదా, ఈ లెంత్ తగ్గేటప్పుడు ఈ హ్యాండ్ అనేది ఇక్కడ భుజం పైకి ఎక్కేస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా బాగోదు, చూడడానికైతే బాగోదు. ఈ ఫుల్ షోల్డర్ అనేది మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమంటే కరెక్ట్గా మనకి ఈ విడుతు లూజ్గా సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అలానే షోల్డర్ 2.5 ఉండడం వల్ల కూడా 2 ఉన్నా పర్లేదు, 2.5 ఉన్నా పర్లేదు, ఉండడం వల్ల కరెక్ట్గా మన ఫుల్ షోల్డర్ లెంత్ ఇటు సైడ్ అటు సైడ్ హ్యాండ్కి మీద బోన్స్ అంటే చిన్న వెముకల్లాగా ఉంటాయి కదా, మనం ఫుల్ షోల్డర్ తీసేటప్పుడు మెజర్మెంట్ తీసేటప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని గుర్తు చేస్తాం. ఇటు సైడ్ నుండి అటు సైడ్ ఇక్కడ వెముకుంటుంది, అక్కడ వరకు తీసుకోవాలి అని చెప్పేసి అంటాం. అలా కరెక్ట్గా అక్కడికైతే వస్తుంది. సరేనా? ఆ విధంగా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఎంత తీసుకుంటాము, ఇక్కడ డీప్ అనేది మనము కిందకి డ్రాప్ షేప్ ఒకవేళ రాలేదు, మొత్తంగా వస్తుంది అంటే కొద్దిగా ఒక్క రవ్వ 4 లేదంటే 3.5 అలా తీసుకుంటే బాగుంటుంది. మనకి ఇక్కడ డ్రాప్ షేప్ వస్తుంది కాబట్టి 3 తీసుకున్నా సరిపోతుంది అన్నమాట. సరేనా? 4 ఉంది కదా, ఇక్కడ కూడా 4 తీసుకుందాం. ఇలా అలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి చిన్న బటన్ వస్తుంది కదా, బటన్ కోసం 1 ఇంచ్ తీసేసుకుందాం. తీసేసుకొని ఇక్కడ డ్రాప్ షేప్ అనేది మనం ఇక్కడ 4 తీసామని డ్రాప్ షేప్కి 4 ఎప్పుడూ తీయకూడదు, తక్కువ తీసుకోవాలి. అక్కడ కస్టమర్ వచ్చేసి చాలా చిన్నగానే పెట్టండి అని చెప్పారు కాబట్టి ఇక్కడ 3 ఇంచులు అయితే తీద్దాము. ఇంకా చిన్నగా పెట్టాలంటే 2.5 కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. లేదు కొంతమంది కస్టమర్స్ బాగా బ్రాడ్గా కావాలంటే అప్పుడు 4 కూడా తీసుకోవచ్చు. మన కస్టమర్ని ఇది అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని కరువు స్కేల్ మనకు ఉంటుంది కదా, కరువు స్కేల్తో మనం తీసేసుకుందాము. ఒక్క నిమిషం. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు ఇది యూస్ఫుల్ అయి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇది ఎర్లీ మార్నింగ్ మనము వీడియో చేసేటప్పుడు కొద్దిగా హుషారుగా ఉంటుంది, కానీ వాయిస్ కానీ లేదంటే చెప్పే విధానం కానీ బాగుంటుంది. నేను నైట్ అంటే ఇంటికి వెళ్ళే ముందు అయితే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాయిస్లో కూడా కొద్దిగా డల్ వస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. సరేనా? ఈ విధంగా మనము 3 ఇంకా చిన్నది ఒకవేళ డ్రాప్ షేప్ అనేది ఇంకా చిన్నగా రావాలి అనుకుంటే 2.5 కూడా మనమైతే పెట్టుకోవచ్చు అనమాట. మన కస్టమర్స్ అంటే మనకు డైలీ ఇచ్చే కస్టమర్స్ కదా, ఇలా వేసుకుంటే బాగుంటుందా అలా వేసుకుంటే బాగుంటుందా అనేది మనకి తెలుస్తుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 కూడా ఒక ఇది పెట్టేసి అయితే చూపిస్తాను. డ్రాప్ షేపు మీకు ఏది ఎలా ఇష్టమైతే అలా, అంటే సన్నగా ఉన్నారు చిన్న పిల్లల్లాగా సన్నగా ఉన్నారంటే 2.5 తీసుకోండి, లేదు మీడియం సైజ్ అంటే 3 తీసుకోండి. ఇంకా హెవీగా ఉన్నారంటే 4 కూడా తీసుకోవచ్చు. చాలామంది సన్నగా ఉండే వాళ్ళు కూడా బ్రాడ్గా వేసుకుంటారు, అప్పుడు 4 కూడా తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకైతే వచ్చింది ఇక్కడ నుండి. సరేనా? ఏది ఇష్టమైతే అది మనమైతే ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము చూడండి, ఇక్కడ ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ 7.5 ఉంది కదా, 7.5కి ఇక్కడ 7 తీద్దాం. ఫస్ట్ అయితే 7, ఓకేనా? ఇక్కడ కూడా 7.5 చూసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మామూలుగా మనం టోటల్ నడుము లూజు అయితే తీసాం కదా, నడుము లూజు 7.5 వచ్చింది కదా, మనకి ఇక్కడ చెస్ట్ లూజు మామూలు 8.5 సరిపోతుంది. అదేంటి డీప్ నెక్ బ్లౌజ్కి. ఇది పార్ట్ అండ్ బోట్ కదా, ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 9 లేదంటే 9.5 కూడా పెట్టచ్చు, 9 పెడదాం. ఒక 1/2 ఇంచ్ పెంచినా సరిపోతుంది. ఇది కూడా మనకు ఓపెన్ అవుతుంది. లేదంటే లూజులు ఉంటే మళ్ళీ టైట్ కుట్లు వేసుకోవచ్చు. కింద 7.5 కాబట్టి ఇక్కడ 8.5 ఒక 2 ఇంచులు అయితే పెంచుదాము. ఓకే, అలా పెంచేసి తర్వాత ఇక్కడ 7.5 అయితే పెట్టుకున్నాం కదా, 2.5 ఎక్స్ట్రా
అంటే ఇక్కడ డాట్ కోసం ఒక 1/2 ఇంచు, ఖర్చు ఒక 1/2 ఇంచు. ఇక్కడ మనము 9.5 పెట్టుకున్నాం కదా, 2 ఇంచులు అయితే ఖర్చు. ఇప్పుడు దీనికి దానికి మనము ఓకే సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ నుండి ఇక్కడ మనం కొద్దిగా ఇలాగా క్రాస్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఇది మనకి డీప్ అయింది కదా, ఇక్కడ క్రాస్ అయితే అవసరం లేదు. ఇది కొద్దిగా డీప్ నెక్ మనకి ఇక్కడ నుండి షోల్డర్ వస్తుంది, ఇది పైకి వస్తుంది. ఆమ్ డౌన్ పైకి వచ్చేటప్పుడు ఈ లెంత్ ఎక్కువైతే ఇక్కడ ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ కొద్ది క్రాస్ అయితే తీస్తాం, అది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం కరువు స్కేల్తో దేనితోనైనా ఇలా పెట్టేసుకొని చూసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, మనము ఇక్కడ 7.5 అయితే పెట్టాం కదా, ఇక్కడ 7 ఇంచులు కొద్దిగా లోపలికైతే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు ముడతలు అవి రాకుండా అయితే ఒక 1/2 ఇంచ్ అన్నది తీసేసుకోవాలి. ఇది ఇలా మన పాటు బోట్ నెక్కలకి ఈ విధంగా అయితే మార్కింగ్ కనిపిస్తుందా, కనిపించట్లేదా, ఇలా డీప్ ఉన్నా బాగానే ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి, షోల్డర్ దగ్గర కూడా. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము చూడండి ఈ విధంగా 8.5 ఉందా లేదని చూసుకుంటే కరెక్ట్గా మనకి 8.5 అయితే వచ్చింది. ఒకసారి అయితే మళ్ళీ కొలిసి చూపిస్తాను చూడండి. కొద్దిగా ఈ విధంగా 8.5 వచ్చింది. ఆమ్ హోల్ రౌండ్ అయితే సరిపోయింది, బోట్ నెక్ సరిపోయింది. ఈ డ్రాప్ షేప్ కూడా రెండు షేపుల్లో గీసాను, మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. సరేనా? మనం డీప్ నెక్ బ్లౌజ్తో బోట్ నెక్ని ఎలా డ్రా చేసుకోవాలనేది చాలా వివరంగా అయితే చెప్పాను. కొత్త వాళ్ళకు కూడా చాలా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 2 సార్లు చూడండి, లేదంటే ఏదైనా కామెంట్ చేయండి. సరేనా? ఇది మన ఓన్ బ్లౌజ్ కాదు. ఎప్పుడైనా మన వీడియోస్లో నేను ఒకటే కరెక్ట్గా చెప్తాను, ఏంటంటే మనకున్న బ్లౌజెస్ అన్నీ కస్టమర్ బ్లౌజులే. అయితే మన బ్లౌజెస్ ఇంతకుముందు వీడియోలో బ్లౌజెస్ ఒక 25 బ్లౌజులు అయితే చెప్పాను కదా. 25 బ్లౌజుల్లో మనము ఒక 10 బ్లౌజులు 15 బ్లౌజులు కుట్టాము, కస్టమర్కి ఇస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇది మన బొటిక్ కదా, బొటిక్ కానీ షాప్ కానీ ఏదైనా అయ్యేటప్పుడు ఏమంటే వెళ్తుంటాయి వస్తుంటాయి, అది కామన్ అనమాట. ఇంకా బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఊరికే డీప్ నెక్ల గురించి ప్రతిసారి తీయకుండా ఈసారి మోడల్స్ ఉండేటప్పుడు ఇంకా కట్ వర్క్ బ్లౌజులు 2 ఉన్నాయి, పాట్ నెక్ బౌట్ నెక్ బ్లౌజులు 2 ఉన్నాయి. అలానే ఇంకా చాలా ఇలా మోడల్స్ బ్లౌజులు ఉండేటప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో తీసి అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఇది పెట్టేసి మనకి ఫ్రంట్ సైడ్ అనేది క్రాస్ కటింగే వస్తుంది, క్రాస్ కటింగ్ అలానే బోట్ నెక్ వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. కాబట్టి ఫ్రంట్ సైడ్ అయితే మీకు అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మీకు అవసరమైతే చూడండి, అవసరం లేకపోతే అయితే ఈ కస్టమర్ వచ్చేసి కొద్దిగా చిన్నగా బోట్ అంటే పాట్ నెక్ చిన్నగా అని చెప్పారు. కాబట్టి నేను ఈ చిన్నదే మన కుట్టుల్లోకి వెళ్ళేసరికి అంత విడత అయితే పెరుగుతుంది. దీని చుట్టూ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ పెరుగుతుంది కదా, నేను ఈ 2.5 తీసేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సరేనా? ఇదైతే క్రాస్ కటింగ్లో వేసుకుంటున్నాను. 2 ఇంచులు అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, 2 ఇంచులు. ఇది ఇలాంటి బ్లౌజెస్కి అయితే చూడండి ఈ విధంగా చేసేసుకోండి. ఓకే, క్రాస్గా అయితే బ్లౌజ్ వచ్చింది. అటు ఇటు క్లాత్ ఉండేటట్టు చూసుకోండి. నెక్ రౌండ్ కూడా ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర ఇక్కడ ఒకవేళ పెరిగినా సరే నడుము లూజ్తో మనం బేస్ చేసుకొని తీసాం కాబట్టి ఖచ్చితంగా బయటకు అయితే పెరుగుతుంది ఫ్రంట్ సైడ్, అది ఒకటి చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ కూడా ఇది క్లాత్ ఉందా లేదా ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ క్లాత్ అయితే మిస్ అవుతుంది కాబట్టి అలాంటివి చూసుకోవాలి. ఓకేనా? ఇలా చూసుకోండి, ఎలా చూసినా కొద్దిగా క్లాత్ అనేది మిస్ అవుతుంది. ఇలా చూసుకోండి, ఇలా అంటే మనకి స్ట్రైటే వచ్చేస్తుంది. ఎందుకంటే లైనింగ్ తక్కువ తీసుకున్నాం కదా, స్ట్రైట్ అయితే వస్తుంది. ఏం పర్లేదు, మనము ఇలా స్ట్రైట్గా ఉండేటప్పుడు కూడా
మనము ఇక్కడ ఖర్చు పెరుగుతుందో అంతా సరిపోయింది. ఇలా స్ట్రైట్గా ఉండేటప్పుడు కూడా మనము షేప్ కరెక్ట్గా రావాలంటే ఎలాంటి టిప్స్ తీసుకుంటే ఒక క్రాస్ కట్ బ్లౌజ్తో ఒక స్ట్రైట్ కట్ బ్లౌజ్ సమయానికి మర్చిపోయాము, స్ట్రైట్ కట్ అని పెట్టేసాము, లేదంటే మనకు క్లాత్ సరిపోలేదు, ఇప్పుడు కూడా మనం స్ట్రైటే పెట్టాము, ఫుల్ క్రాస్ అయితే రాలేదు. ఫుల్ క్రాస్ రానప్పుడు మనకి కప్పు షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ డాట్స్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే కావాలి, అవి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మన ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఛానల్ ద్వారా ఆఫ్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, టైలరింగ్ క్లాసులు అయితే జరుగుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, సరేనా? నేనైతే ఇది స్ట్రైట్ కట్టే తీసేస్తున్నాను, ఎందుకు అంటే నాకు ఇక్కడ క్లాత్ అయితే సరిపోలేదు కాబట్టి ఇలా స్ట్రైటే తీసేస్తున్నాను. స్ట్రైట్ తీసేసి మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. మార్కింగ్ చేసేటప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పావించ్ అనేది నేను ఇంకా ముందుకు తీసుకొని, ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్, ఇది ఫ్రంట్ పార్ట్కి ఒక పావించ్ తీసుకొని మళ్ళీ రౌండ్ అయితే ఇచ్చేసుకున్నాను. అలా ఇచ్చేసుకున్న తర్వాత షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3.5 మనకు ఉంది కదా, ఇక్కడ కూడా 3.5 పెట్టుకోవాలి. అయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 3.5 పెట్టాం కదా, ఆ 3.5 కాకుండా బ్యాక్ సైడ్ 3.5 పెట్టాం కదా, ఈ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 4 పెట్టాను. 4 బోట్ నెక్కి 4 ఉండేటప్పటికి మనకి మరీ పైకి లేకుండా, మనకు బోన్స్ ఉన్నాయి కదా, ఆ బోన్స్ కంటే కొద్దిగా కిందకు ఉండేటట్టు అయితే ఉంటుంది, బాగుంటుంది అనమాట, సరేనా? ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట, బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇది వచ్చేసి ఉక్కు పట్టీ కోసం అయితే నేను కొద్దిగా ఎక్స్ట్రా ఉంచాను, మనకి రౌండ్ షేపు బాగుంటుంది, ఉక్కు పట్టీ ఇవ్వడానికి బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే డాట్స్ ప్లస్ లూజులు చూసుకోవాలి, సరేనా? ఫస్ట్ డాట్స్ లూజులు అయితే చూద్దాం. డాట్స్ వేసేటప్పుడు ఏంటి అంటే ఈ కింద మనకి కింద 2 ఇంచులు ఫోల్డ్ చేసిన తర్వాత ఎంత అయితే వచ్చిందో ఈ మార్కింగ్ బ్యాక్ పార్ట్లో, దీనికంటే 2 ఇంచులు ఇలా పైకి పెట్టేసుకోవాలి, సరేనా? ఇక్కడ ఇది అంతా మనకి ఉక్కు పట్టి వస్తుంది అనమాట. చూడండి, 7 ఇంచెస్ ఉక్కు పట్టి వస్తుంది. 7 ఇంచెస్ అంటే కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది కదా పైన కింద, అప్పుడు మనకి 6 ఇంచెస్ ఇంకా 6.5 పైన కింద వెళ్ళిపోయినా సరిపోద్ది, అది సరేనా? ఇప్పుడు నెక్స్ట్ నేను కొలత బ్లౌజులు అయితే ఏం తీసుకోవట్లేదు, ఇది నడుము లూజు 30 ఉంది కాబట్టి కొద్దిగా స్మాల్ సైజ్ బ్లౌజే కదా. ఆ విధంగా చూడండి, ఇక్కడ నుండి ఒక 3 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, 3 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ విడ్త్ వచ్చేసి మనము ఎపెక్స్ అనొచ్చు, పాయింట్ అనొచ్చు. ఇక్కడ నుండి పైన షోల్డర్ నుండి మనము ఇక్కడికి 11 అయితే తీసుకుందాం. 11 ఇంచులు అంటే 10.5 వచ్చినట్టు, షోల్డర్ కుట్టులో ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, అప్పుడు 10.5 వచ్చేటట్టు, ఓకేనా? అలా వచ్చాక ఇక్కడ స్ట్రైట్గా లైన్ కొడదాం. లైన్ కొట్టేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా దించుదాం, ఒక 1/2 ఇంచు అలా దించుకున్న తర్వాత అయితే నేను చెప్పాను కదా ఏంటి, మనము క్రాస్ కట్ బ్లౌజ్ని స్ట్రైట్గా వేసుకునేటప్పుడు డాట్స్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటి, అలా క్రాస్ కట్కి స్ట్రైట్ కట్ కంటే పొడవులో కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి, అలానే వెడల్పుల్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి, సరేనా? ఇప్పుడు ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా, 30 అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి స్మాలు, ఇటు మీడియంకి దగ్గరగా అయితే ఉంది కాబట్టి ఈ సైజుకి వచ్చేసి మనకి 2.5 అయితే సరిపోతుంది. ఇక్కడ విడ్త్ అనేది 2.5, 2.5 అంత అయితే సరిపోతుంది. మనము ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 తక్కువ 3, అలా ఒక 1/2 ఇంచ్ అనేది అలా ఎక్కువ పెట్టుకోవాలి, సరేనా? ఈ సెంటర్ పాయింట్ నుండి మనం ఏం చేయాలంటే ఇదో ఇలా
ఒకటిన్నరకి కొంచెం తక్కువ అలా పెట్టేసుకోమంటే పావు తక్కువ 3 అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా మామూలుగా 2:30 పెడితే సరిపోతుంది, మనం పావు తక్కువ 3 పెట్టాలి. లేదు అంటే ఇలా పెట్టేసుకుంటే మనకి కప్పు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సరేనా? ఇటు అటు ఒక పావించు బందం అంతే. ఈ పొడవు కూడా చూడండి, పొడవు కూడా కొద్దిగా పెట్టామన్నమాట. 2:30కి ఇక్కడ 3 పెట్టాం. ఓకే, అలా చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ డాట్ ఎక్కడికి వేయాలి, ఈ ఫ్రంట్ డాట్ ఎక్కడికి వేయాలి అంటే మనము ఎక్కడైతే కింద నుండి 2 ఇంచులు తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడికి 2 ఇంచులు తీసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి బోట్ నెక్ బ్లౌజ్ కదా, ఇలా సగానికి చేయడానికి అవ్వదు. ఇక్కడ పైకి వచ్చేస్తుంది డాట్. ఇక్కడ నుండి ఒక 2 ఇంచుల కంటే ఇక్కడ డౌనే ఉండేటట్టు చూసుకోండి. ఇది ఒక 2:30 ఉండేటట్టు చూసుకోండి. 2:30 ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇదే మరి బయటకైతే రావద్దు. ఓకే, ఈ రెండింటికి కోన్ షేప్లో మనకి ఈ ట్రయాంగిల్ షేప్లో వచ్చేసి కొద్దిగా ఇలా చూసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇలా రౌండ్ అయితే తీసేసుకుందాం. ఇక్కడ ఈ లైన్కి అయితే రౌండ్ షేప్ అయితే రావాలి. ఇక్కడ మనకు క్లాత్ లేదు, జాగ్రత్తగా రౌండ్ అయితే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే లూజులనే మనకి ఇక్కడ కుట్లతో ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడికి ఎంత ఉంది అంటే 2:30 ఉంది. ఆ 2:30 ఇక్కడ పెట్టుకొని మనకి ఎంత రావాలి, బ్యాక్ పార్ట్లో ఎంత పెట్టాము, 7:30 పెట్టాము నడుము లూజు. కాబట్టి ఈ 2:30 ఇక్కడ పెడితే 7:30కి ఇక్కడికి వచ్చింది. 2 ఇంచులు ఖర్చు. ఓకేనా, సరిపోతుంది. అప్పుడు ఇది మనం ఎంత పెట్టాము, బోట్ నెక్ కదా, బోట్ నెక్కి మనం ఎంత పెట్టాము అంటే మామూలుగా అయితే 8:30 రావాలి. డీప్ నెక్ బ్లౌజ్కి 8:30, 7:30కి 1 ఇంచ్ కలిపితే 8:30, కానీ మనం 9:30 పెట్టాం. కాబట్టి ఇది కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎంతైతే ఉందో అంతకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెడితే చాలు. అది 9 పెట్టామనుకోండి, ఇది ఒక 9:30 అలా పెట్టుకోవాలి. 2 ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి. సరేనా? లేదు అంటే అక్కడ 9:30 మనం బ్యాక్ పార్ట్లో పెట్టుంటే ఇక్కడ 10 పెట్టేసి 2 ఇంచులు ఖర్చు. అంటే ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నా మనకు ప్రాబ్లం ఏమీ లేదు, కటింగ్లో తీసేయచ్చు. మనము బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయ్యాక లాస్ట్లో లూజులు చూసుకుంటాం. హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు, నడుము లూజు, అలానే మిడిల్ బ్రష్ లూజు కూడా చూసుకుంటాం. ఈ 3 లూజుల్లో ఏవి ఎక్కువైనా కుట్లు ముందుకు జరిపేసుకుంటాం. కరెక్ట్గా స్టిచ్చింగ్ మనకి అవుట్ సైడ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా వేసుకుంటాం. మనం 2 ఇంచుల ఖర్చు ఉంచేసి ఎక్స్ట్రా ఖర్చు అంతా కటింగ్లో తీసేస్తాం. ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు, తక్కువ ఉంటే ప్రాబ్లం, మళ్ళీ అతుకులేయడం కానీ సరిపోకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా 2 ఇంచెస్ అయితే మనం తీసేసుకోవాలి. అయితే మనం ఇక్కడ సేఫ్ బెల్ట్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్రాస్గా కొద్దిగా ఇలా క్రాస్గా తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు క్లాత్ అయితే లేదు, చూసుకొని కొద్దిగా కిందకి మీదకి జరుపుకొని కరెక్ట్గా ఇలా షేప్ అయితే వస్తుంది అనమాట. ఇలా తీసుకుంటే షేప్ మనకి నీట్గా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా బోట్ నెక్ అయింది. ఉక్కు పట్టికి అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా అయితే ఉంచాలి, లేదంటే బోట్ నెక్లో మనకు రౌండ్ అయితే తగ్గిపోతుంది. అలానే ఆర్మ్ హోల్ రౌండ్లో వచ్చేసి ఒక్క 1/2 ఇంచు ముందుకు జరిపేసి రౌండ్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇంకా పొడవులో ఒక 1/2 ఇంచు, అంటే మన క్రాస్ కట్ బ్లౌజ్కి స్ట్రైట్ కట్ బ్లౌజ్కి తేడాలు ఏంటంటే పొడవులో ఒక 1/2 ఇంచు అంతా ఎక్కువ తీసాను, వెడల్పులో 1/2 ఇంచు ఎక్కువ తీసాను. సరేనా? అయితే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ నేనైతే ఇక్కడ ఉక్కు పట్టి అదేమీ చూసుకోలేదు, ఎందుకంటే ఇది డీప్ నెక్ కదా, ఇది బోట్ నెక్ కదా, కాబట్టి ఉక్కు పట్టి మనం చూసుకోవడానికి వీలు ఉండదన్నమాట. డాట్స్ కూడా మనం నార్మల్గా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. సరేనా? ఇది ఈ విధంగా మనం కట్ చేసుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ చేసుకొని అలానే సేఫ్ బెల్ట్లు తీసేసుకొని మన బ్లౌజ్ క్లాత్ అయితే ఉంటుంది కదా, ఈ బ్లౌజ్లో ఫ్లవర్స్ అయితే చూసేసుకోవాలి. ఫ్లవర్స్ చూసుకొని మనం వేసుకోవడం మనకు తెలుసు కదా, చుట్టూ వేసేసి బ్లౌజ్ వేసేసి చుట్టూ 1/2 ఇంచు ఉండేటట్టు. ఇప్పుడు హ్యాండ్స్ వేయాలంటే ఫ్లవర్స్ ఇలా నిల్చున్నట్టు మనం వేయాలి, బ్యాక్ పార్ట్లో కూడా నిల్చున్నట్టు వేయాలి. అలా వేసేసి తీసేస్తే సరిపోతుంది. నేను పిక్స్ అయితే పెడతాను చూడండి. మామూలుగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు లాంగ్ అయితే అయిపోతుంది వీడియో. సరేనా? ఇప్పుడు లాస్ట్లో పిక్కులు అయితే చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క నిమిషం. ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఫ్లవర్స్ అనేవి మనకి పైకి ఉండేటట్టు చూడండి. ఈ విధంగా ఇక్కడ సేఫ్ బెల్ట్లు వేసుకున్నా. అక్కడ ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ వేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నేను స్ట్రైట్గానే వేసాను. ఒకటి క్రాస్లో ఒకటి స్ట్రైట్గా అయితే తీయకూడదు. ఈ విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది. క్లాత్ కూడా మనకి బోల్డ్ అంత అయితే మిగిలింది. ఫ్రంట్ కూడా ఇలా పైకి ఉండేటట్టు, ఫ్లవర్స్ పైకి ఉండేటట్టు అలా వేసుకుంటే సరిపోతుంది. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. ఓకేనా? ఈ పీస్లో అయితే నేను ఆల్రెడీ కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి. మీకు సంబంధించిన వీడియోస్, మీ డౌట్కి సంబంధించిన వీడియోస్ అయితే ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.